కేసీఆర్ గారు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులో 16 రిజర్వాయర్లు నిర్మాణం చేసినాడు. అవును. కొన్ని వందల కిలోమీటర్ల టన్నెల్ తవ్విండ్లు, కాలువలు తవ్విండ్లు, సబ్‌స్టేషన్‌లు సెటప్ చేసిండ్లు. ఇంత చేసిండ్రు కదా! అంటే ఎన్ని వేల ఎకరాల భూములు సేకరించాలా? ఎన్ని వేల ఎకరాలు? ఎక్కడైనా గొడవయిందా? ఎక్కడైనా ఆగిందా? మరి నువ్వు ఒక మూసీని ప్రక్షాళన చేస్తా అని చెప్పేసి, దాంట్లో ఉన్నటువంటి కొన్ని వేల ఇండ్లను మీరు తీసుకోవడానికి ఇంత రాద్ధాంతం ఎందుకు? ఎందుకు మీరు చర్చ చేపట్టలేదు? అసలు ప్రజల్ని కలిసిండ్లా? ప్రజల్ని కన్విన్స్ చేసిండ్లా? కన్విన్స్ చేసే ఒక వాదన ఉందా మీ దగ్గర? ఎంతసేపు మీరు మూసి ఎంబడి ఉన్నటువంటి భూములన్నీ కాజేయాలి, కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ చేసుకోవాలనే ఆలోచన తప్ప, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలే మీ దగ్గరకు వచ్చి భూములు ఇస్తారండి. ఎట్లిచ్చిండు మల్లన్న సాగర్కి, ఎట్లి రంగనాయక సాగర్కి, అన్నపూర్ణకి ఎట్లిచ్చిండ్రు? ఎట్లా సాధ్యమైంది? ప్రజలు ఎందుకు ముందుకు వచ్చిండ్రు? ప్రజలకు కేసీఆర్ గారి మీద ఒక నమ్మకం ఉండే. బీఆర్ఎస్ హయాంలో మూసీ ప్రక్షాళన అనేది కుదరదు అనేది మీ ఆలోచన. బీఆర్ఎస్ హయాంలో ఆల్రెడీ మూసీ ప్రక్షాళన మేము ప్రారంభించినాం. ఇప్పుడు ఏ పేదవాడికి కూడా అన్యాయం చేయలే. ఏ పేదవాడికి అన్యాయం చేయలే. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మన ఇంటి దగ్గర ఇక్కడ పక్షులు చిన్న గూడు కట్టుకున్నాయి అనుకోండి, ఆ గూడును చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే కూడా పెద్దవాళ్ళు వచ్చి పక్షి గూడుని ఎట్లా చెడగొడతావు, అది పాపం అని పాపం అంటారు. అలాంటిది పొద్దాక పనికి పోయి వచ్చి సాయంత్రం పూట అలసట తీరడానికి కాలు జాపుకొని పడుకోవడానికి ఒక 50 గజాల జాగలో ఒక చిన్న గుడిసేసుకొని వాళ్ళు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి వాళ్ళు బ్రతుకుతుంటే తరతరాలు అలానే జీవిస్తూ ఉంటే నువ్వు రాత్రి వచ్చి అర్ధరాత్రి వచ్చి నువ్వు ఆ ఇల్లును కూలగొడతా అంటే ఇంతకంటే అన్యాయం ఏముంటుందండి? దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నారు. దేశం అంటే ఓన్లీ మట్టేనా? కాదు, అంటే జీవించేటువంటి మనుషుల గురించి ఆలోచన వద్దా? ఉంటుంది. దాని గురించే మా పోరాటం అంతా. దాని గురించే. నువ్వు ప్రాజెక్టులు కట్టొద్దని ఇవ్వడం లేదు, నువ్వు నీటి ప్రక్షాళన చేస్తా, నువ్వు అది ప్రక్షాళన చేస్తా అంటే మేము వద్దనట్లేదు. కానీ పేదవాడికి ఒక్కడికి అన్యాయం జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ గర్జిస్తుంది.